హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బ్రహ్మడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం చేరబోతున్నాం ఈ రోజు మనం ఇప్పుడు వీడియో చూసి క్లియర్గా తెలుసుకునేద్దాం. దానికంటే ముందు ఫస్ట్ టైం కనుక మా ఛానల్లో చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే రాజ్ బ్రతికే ఉన్నాడు అని చెప్పేసాడు యామిని తండ్రి సుభాష్ కి చెప్పడంతో సుభాష్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. రాజ్ బ్రతికే ఉన్నాడు, అది కూడా యామిని దగ్గర ఉన్నాడన్న నిజాన్ని తెలుసుకున్న సుభాష్ మళ్ళీ తిరిగి రాజ్ ని ఇంటికి తీసుకొని వస్తాడా? అసలు యామిని తండ్రికి సుభాష్ కి ఇద్దరికి కూడా మధ్య రిలేషన్ ఏంటి, అసలు సీరియల్లో ఇది ఎలా జరగబోతుంది కనుక మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అలానే మా వీడియోని ఇప్పటివరకు కనుక లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి. సరేనండి, సీరియల్ ఏం జరుగుతుంది చూస్తే తెలుసుకుందాం. ఇక మొత్తం మీద సీరియల్ లో కనుక చూసుకున్నట్లయితే యామిని అయితే రాజ్ ని తన సొంతం చేసుకోవడానికి ఎన్నో విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తుంది. మొత్తానికి రాజ్ కావలకు యాక్సిడెంట్ చేయడం, రాజ్ కావాలని కూడా వేరు చేయడం, రాజ్ గతాన్ని మర్చిపోవడం, రాజుని రామ్ గా మార్చేసి తన దగ్గరే ఉంచుకోవడం. వైపేమో రాజు లేడు అని చెప్పేసి దుగ్గిరాల వారి కుటుంబం మొత్తం కూడా ఎంతగానో బాధపడుతుంది. కావ్య మాత్రం రాజ్ బ్రతికే ఉన్నాడు, రాజుని ఎలాగైనా సరే మీ ముందుకు తీసుకొని వస్తానని చెప్పేసి ఇంట్లో వాళ్ళందరితో కూడా శపథం అయితే చేస్తుంది. మరోవైపు యామిని మాత్రం రాజుని తన వైపు మార్చుకోవాలని, తన సొంతం చేసుకోవాలని చెప్పేసి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఆ క్రమంలోని యామిని అయితే తన తల్లిదండ్రులతో ఇలా మాట్లాడుకుంటూ వస్తుంది. యామిని తండ్రి అయితే యామినితో ఇలా అంటాడు, అసలు రామ్ బాగానే ఉన్నాడు కదా, మెడిసిన్ వాడితే సరిపోతుంది కదా, మళ్ళీ హాస్పిటల్ కి ఎందుకని చెప్పేసి యామిని తండ్రి అయితే యామిని అడగడంతో రామ్ గతాన్ని పరిచయం చేయబోతున్నాను. నేను పరిచయం చేసేది నేను సృష్టించిన రాజ్ కథాన్ని, నేను చెప్పబోయే కట్టుకథకు రేపటి నుంచి రామ్ నమ్ముతాడు. అన్ని కూడా కొత్తగా పరిచయం చేయబోతున్నాను. నేను సృష్టించిన జ్ఞాపకాలు తన జీవితంలో పెరిగిన సంఘటనలు అవుతాయని చెప్పేసి యామిని అయితే చెప్పుకుంటూ వస్తుంది. మేము కలిసి పెరిగాం తిరిగాం అని రామ్ ఎప్పుడైతే నమ్మటం మొదలు పెడతాడో అప్పుడే నన్ను తన మనిషిగా ఫీల్ అవడం స్టార్ట్ చేస్తాడు. మేము మా కొత్త జీవితాన్ని నేను ప్రారంభించగలను, రాజుగా నా సొంతం చేసుకోగలను అని చెప్పేసి యామిని తన తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఒక్కసారికి ఇటువైపు చూడడంతో ఎదురుగా రాజు నిలబడతాడు. రాజును చూసిన యామిని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. వాళ్ళ అమ్మ నాన్న కూడా చాలా కంగారు పడుతూ ఉంటారు. ఏంటి మీరందరూ కూడా ఏం డిస్కషన్ చేసుకున్నారు, దేని గురించి అంత సీరియస్ గా మాట్లాడుతున్నారని చెప్పేసి రాజు అయితే యామిని అడుగుతాడు. యామిని అయితే కవర్ చేస్తూ మాట్లాడుతుంది, నీ గురించి మాట్లాడుకుంటున్నాం రామ్, హాస్పిటల్ కి తీసుకువెళ్ళడం గురించి అంటూ ఏదేదో కవర్ చేస్తారు. హాస్పిటల్ అని చెప్పేసి యామిని మాట్లాడటంతో రాజు అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఆ రోజు కళ్ళు తిరిగి పడిపోయిన అమ్మాయిని నేను కూడా హాస్పిటల్లో జాయిన్ చేశాను కదా, ఎందుకు ఆ అమ్మాయి నాకు పదే పదే గుర్తొస్తుంది, నాకు ఏదో తెలియని బంధం ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఒకసారి నేను కూడా వెళ్తే తన్ని ఏమన్నా కలిసే అవకాశం ఉంటుందేమో, తన గురించి ఏమైనా తెలుస్తుందేమో అని చెప్పేసి రాజ్ కూడా యామినితో పాటు హాస్పిటల్ కి వెళ్ళడానికి అయితే ఒప్పుకుంటాడు. అందులో యామి అయితే రేపు నీకు ఒక సర్ప్రైజ్ కూడా ఉందని చెప్పేసి యామిని అయితే చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పదే పదే ఆ అమ్మాయి నీకు అసలు ఎందుకు గుర్తొస్తుందో నేను కూడా తెలుసుకుంటాను, అమ్మాయి ఎవరు నాకు ఒక్కసారి కనిపిస్తే చాలు అని చెప్పేసి రాజ్ అయితే తన మనసులో అనుకుంటాడు. మరోవైపు కావ్య చేసింది ఇంట్లో వాళ్ళందరూ కూడా గుర్తు తెచ్చుకుని చాలా బాధపడుతూ ఉంటారు. కావ్య ప్రవర్తన ఇంకా బాధ పెడుతుందని అపర్ణ అయితే చాలా అంటుంది. చిన్న వయసులోనే మొగుడు దూరం అయ్యేసరికి బ్రతికున్నాడే భ్రమపడుతుందిరా, ఇప్పటి నుంచి అయినా బ్రతికున్నాడనే భ్రమపడుతుందిరా, ఇంటికి వచ్చినప్పటి నుంచి కూడా తనకు మనం అసలు ఏం ఆనందం ఇచ్చామని కూడా కావని బాధలు పెట్టాము, అవమానించం తప్ప దానికి అసలు ఇంకేం ఇచ్చాము, ఇప్పుడే ప్రపంచం అని బ్రతికింది, ఆపత్తే లేకపోయేసరికి చీకటి తప్ప ఇంకేముంటుంది తనకి, ఇప్పుడు ఒంటరి అయ్యేసరికి అంతా కలలా భావిస్తుంది, రాజు వస్తాడని నమ్ముతుంది. ఆ మాటలకు నాకే అనుమానంగా ఉంది, మనవుడు నిజంగానే బ్రతికున్నాడా అని చెప్పేసి చాలానే ఆలోచించాను, కానీ మనం కళ్ళ ముందు కనిపించిన సాక్ష్యాధారాలను బట్టి నా మనవుడు లేడు, కూడా తిరిగి రాడు అని చెప్పేసి అనుకున్నాను. పెద్దవాళ్ళగా బాధను దిగమింగుకొని ఇక్కడ మనం భరోసాగా నిలబడాలి, రాజు లేడన్న విషయాన్ని మెల్లమెల్లగా కలుగు చేయాలి అని చెప్పేసి ఇందిరాదేవి అపర్ణ సుభాష్ ఇద్దరికి కూడా నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేస్తుంది. మాటలకు అపర్ణ చాలా బాధపడుతుంది, జీవితాంతం అలాగే బ్రతికిస్తుందేమో అని చెప్పేసి నాకు చాలా భయంగా ఉంది అని చెప్పేసి అపర్ణ అయితే అనుతుంది. అంటూ అపర్ణ అనడంతో తనకు అర్థమయ్యేలా చెబితే ఆ గుండె తట్టుకుంటుందిరా, ఒకవేళ రాజు లేడు నిజంగానే చనిపోయాడని గనక నమ్మిందంటే కావ్య అసలు ఏమైపోతుంది, ఒక్కసారిగా తన గుండె ఆగిపోతే మన పరిస్థితి ఏంటి, అత్తగా నేను అసలు కావ్య ముందు ఓడిపోయానని చెప్పేసి అపర్ణ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక పక్కనే ఉన్న సుభాష్ అయితే అపర్ణకైతే ధైర్యం చెప్తాడు, ఎందుకు అపర్ణ అసలు ఇంత ఎమోషనల్ అయిపోతున్నావు, ఇంత ఎమోషనల్ అయిపోయి ఇంత బాధపడితే అసలు వచ్చింది పాపం కావ్య ఎలా తట్టుకుంటుంది, అండగా తోడుగా మనమే కదా నిలబడాల్సింది, ధైర్యం తెచ్చుకోవాలి అని చెప్పేసి సుభాష్ కూడా ధైర్యం చెప్తూ ఉంటాడు. ఇందులో అపర్ణ అయితే ఎందుకండి మీరు కూడా మీ మనసులో కూడా చాలానే బాధను పెట్టుకున్నారు కదా, పైకి మాత్రం మీరు ఇలా ధైర్యంగా ఉన్నట్లు నటిస్తున్నారు కదా, మీ కన్న బిడ్డ మీకు గుర్తుకు రావడం లేదా, రాజు లేడు అని చెప్పేసి మీరు ఎలా తట్టుకోగలుగుతున్నారు అంటూ అపర్ణ అనడంతో సుభాష్ మాత్రం నన్నేం చేయమంటావు అపర్ణ, కొడుకు లేడు అని చెప్పేసి నేను జీర్ణించుకోవడం తప్ప నేను ఏమి చేయలేను కదా, వాళ్ళు చేయాల్సిన బాధ్యతలన్నింటినీ కూడా నేనే నిర్వర్తించాలి కదా, కంపెనీ కూడా ఇప్పుడే చాలా ప్రాబ్లమ్స్ లో ఉంది, లేకపోయేసరికి ఎక్కడ పనులన్నీ కూడా అక్కడే ఆగిపోయాయి, ఇటు చూస్తే రుద్రాని ఏమో రాహుల్ ఎలాగైనా సరే ఆఫీస్ కు పంపించి
సామ్రాజ్యం మొత్తానికి రాహుల్ వారసురాలను చేయాలి, సామ్రాజ్యం మొత్తానికి అలానే ఆఫీస్ కి మొత్తానికి కూడా రాహుల్ వారసుని చేయాలని చెప్పేసి రుద్రాన్ని ప్లాన్ వేస్తుంది. నిజానికి రుద్రాని గురించి నీకు బాగా తెలుసు కదా, రాజస్థానంలో రాహుల్ కూర్చోబెట్టాలి అని చెప్పేసి రుద్రాన్ని చాలా బలంగా కోరుకుంటుంది. ఎలాగైనా సరే రాహుల్ అడ్డు తప్పించుకోవాలి, చేయాల్సిన బాధ్యతలన్నీ కూడా తిరిగి మళ్ళీ నేనే స్వీకరిస్తాను, వాటన్నింటిని కూడా నేను చూసుకుంటాను, నేను ఆఫీస్ కి వెళ్ళాలి, నాకు పని ఉంది సరేనా అని చెప్పేసాడు. అపర్ణకి ధైర్యం చెప్పి కావ్యని దగ్గరుండి మరి చాలా జాగ్రత్తగా చూసుకో, బాధపడుతూ కావ్యని ఇంకా బాధ పెట్ట మాకు సరేనా అని చెప్పేసాడు. సుభాష్ అయితే మొత్తానికి ఆఫీస్ కి అయితే వెళ్తాడు. ఆఫీస్ లో కూర్చొని అన్ని ఫైల్స్ కూడా చూస్తూ ఉంటాడు, కంపెనీకి సంబంధించినవన్నిటిని కూడా చెక్ చేస్తూ ఉంటాడు సుభాష్ అయితే. మరోవైపు రాజుని తీసుకుని యామిని అయితే హాస్పిటల్ కి అయితే వెళ్తుంది. ఇక రాజు అయితే రోజు కావ్యను హాస్పిటల్లో జాయిన్ చేశారు కదా, ఒక ఆమెను నేను హాస్పిటల్లో జాయిన్ చేశాను కదా, తన గురించి మన డీటెయిల్స్ ఉన్నాయని చెప్పేసాడు. రాజు అయితే కావ్య గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. కనుకోకుండా కావ్య కూడా ఇంటి నుంచి బయలుదేరి వస్తుంది. ఎలాగైనా సరే ఆ రోజు కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు రాజుని చూస్తుంది కదా, రాజు హాస్పిటల్లో జాయిన్ చేశాడు కదా, ఆయనకి నన్ను జాయిన్ చేసిన వాళ్ళ అడ్రస్ కనుక తెలుసుకొని ఉంటే ఆయన ఖచ్చితంగా నాకు దొరికేస్తారని చెప్పేసాడు. హాస్పిటల్కి వచ్చి అంతా కూడా ఎంక్వైరీ చేస్తూ ఉంటుంది. రిసెప్షన్ లో అడుగుతుంది, మొన్న నేను పడిపోయినప్పుడు నన్ను ఇక్కడ ఒకళ్ళు అడ్మిట్ చేశారు కదా, వాళ్ళ అడ్రస్ ఏమైనా ఇచ్చారని చెప్పేసి చూస్తుంది. అలా మేడం ఇందాక వచ్చి మిమ్మల్ని అడిగారు, ఆ పక్కనే రూమ్ లో ఉన్నారని చెప్పేసి అనడంతో కావ్య వెళ్ళి చూస్తుంది. అక్కడ యామినితో పాటు రాజుని చూసి కావ్య చాలా సంతోషిస్తుంది. రిసెప్షన్ లో ఉన్న వ్యక్తి అయితే మేడం ఒకసారి ఇలా రండి, అడ్రస్ నేను ఇస్తానని చెప్పేసాడు. కావ్యని పిలవడంతో వెంటనే కావ్య అయితే మళ్ళీ రిసెప్షన్ ఆయన దగ్గరికి వస్తుంది. ఈ లోపల యామిని తీసుకున్న రాజు అయితే బయటకి అయితే వచ్చేస్తాడు. హాస్పిటల్ మొత్తం కూడా చూస్తూ ఉంటాడు, ఎక్కడ కూడా అమ్మాయి కనిపించదు. అడ్రస్ తీసుకుంటుంది కానీ దాంట్లో అడ్రస్ మాత్రం ఏమీ ఉండదు. అడ్రస్ లేదా అని చెప్పేసి అంటే మళ్ళీ ఆ రూమ్ దగ్గరకు వచ్చి చూసేసరికి రాజు లేకపోవడంతో కావ్య చాలా బాధపడుతుంది. హాస్పిటల్ మొత్తం కూడా ఒకవైపు రాజు మరోవైపు కావ్య అందరూ కూడా వెతుకుతూ ఉంటారు. ఎవరికి వారైతే కనిపించరు. మళ్ళీ రాజు అయితే ఆమెను తీసుకుని ఇంటికైతే వచ్చేస్తాడు. కావ్య కూడా ఇంటికైతే వెళ్లిపోతుంది. ఆఫీస్ లో కూర్చొని సుభాష్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. అదే సమయానికి యామిని వాళ్ళ నాన్న అయితే సుభాష్ కంపెనీకి అయితే వస్తాడు. ఇక సుభాష్ ని కలిసి బాగున్నారని చెప్పేసి అంటే మాట్లాడుతూ ఉంటాడు. ప్లీజ్ సార్ కూర్చోండి, ఏంటి ఇలా వచ్చారని చెప్పేసి సుభాష్ అడగడంతో లేదండి మీ కంపెనీ నుంచి నాకు కొన్ని డిజైన్స్ కావాలి, కంపెనీ నుంచి వచ్చే ఆ డిజైన్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి కదా, కొత్త డిజైన్స్ అన్ని ఉంటాయి కదా, అందుకే నాకు కొన్ని డిజైన్స్ కావాలని నేను కంపెనీ గురించి తెలుసుకొని మరి ఇక్కడికి వచ్చానని చెప్పేసాడు. ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక మాట్లాడుకుంటూ ఉన్న సమయంలో టేబుల్ మీద రాజ్ ఫోటో అయితే కనిపిస్తుంది. రాజ్ ఫోటోని చూసిన యామిని తండ్రి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఫోటోని తీసుకుని అలానే చూస్తూ ఉంటాడు. ఎవరు ఇతను అని చెప్పేసాడు. సుభాష్ ని అడగడంతో అతను ఎవరు కాదు నా కన్న బిడ్డ, మధ్య యాక్సిడెంట్ జరిగి చనిపోయాడు అని చెప్పేసాడు. సుభాష్ చాలా చెప్తూ చాలా బాధపడుతూ ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు. ఆ మాటలకి చాలా బాధ అనిపిస్తుంది యామిని తండ్రికి. చూడండి నేను మీకు ఒకటి చెప్పదలుచుకున్నాను, మీ అబ్బాయి చనిపోలేదు, బ్రతికే ఉన్నాడు, కూడా ఎక్కడో లేడు, నా కూతురు దగ్గరే ఉన్నాడు అని చెప్పేసి అంటూ యామిని తండ్రి నిజాన్ని బయటపెట్టేసరికి సుభాష్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. మీరు మాట్లాడుతున్నది నిజంగా ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని మీరు నిజంగా చూసారా, ఇంకా బ్రతికే ఉన్నాడా, మీ కన్న కూతురు దగ్గర ఉన్నాడా అని చెప్పేసి అంటూ సుభాష్ అడగడంతో అప్పుడు యామిని తండ్రి నన్ను క్షమించండి, కూతురు ఇలాంటి పని చేసినందుకు నాకు చాలా బాధగా ఉంది, నేను మీకు ఆలోచన నిజాన్ని చెప్పాలి అనుకున్నాను, చేసింది తప్పు బేబీ కోసం తన భార్య ఎంతగానో ఎదురు చూస్తుంది, తన కుటుంబం కూడా ఎంతగానో బాధపడుతుంది కదా, నువ్వు ఇలా రాష్ట్రం దూరంగా ఆ కుటుంబానికి అలా భార్యకి దూరం చేసి సొంతం చేసుకోవడానికి నువ్వు చేస్తున్న పని కరెక్ట్ కాదు అని చెప్పేసి నేను ఆ రోజు నా కూతురికి చెప్పే ప్రయత్నం చేశాను, ఎంతైనా కన్నబిడ్డ కదా చనిపోతానని చెప్పేసి అంటూ మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసింది అని అంటూ యామిని వాళ్ళ ఫాదర్ అయితే యామిని అలానే రాజ్ ఇద్దరు కూడా ప్రేమించిన గతం తాలూకా విషయాలనే యాక్సిడెంట్ తర్వాత జరిగిన సంఘటనలన్నింటినీ కూడా అన్ని విషయాలు కూడా యామిని ఫాదర్ అయితే సుభాష్ కి చెప్పడంతో సుభాష్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. యామిని తండ్రి ద్వారా సుభాష్ అయితే రాజ్ బ్రతికే ఉన్నాడు అని తెలుసుకోవడంతో ఒక్కసారిగా ఆనందిస్తాడు. మరి యామిని తండ్రితో పాటు కలిసి వెళ్లి సుభాష్ రాజ్ని తిరిగి ఇంటికి తీసుకొని వస్తాడా, కాకపోతే యామినికి బుద్ధి చెప్పి మరి రాజ్ని మళ్ళీ కావ్యకి దగ్గర చేస్తాడా, అసలు సీరియల్లో ఇదెలా జరగబోతుంది మీరు తెలుసుకోవాలి అనుకుంటే డైలీ బ్రహ్మడి సీరియల్ చూస్తూ ఉండండి. మరి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఛానల్ నుంచి బ్రహ్మడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది డైలీ తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి.